టాస్ గెలిచి బౌలింగ్ చేసుకోవడం, ఫస్ట్ బ్యాటింగ్ చేయడం, 200 పరుగులు చేసిన సెకండ్ బ్యాటింగ్లో అదే 200 రన్స్ను ఈజీగా చేంజ్ చేయడం, ఇంకా చెప్పాలంటే 250, 260 రన్స్ను కూడా ఈజీగా చేంజ్ చేయడం. ఇదంతా ఐపీఎల్లో జరిగిన స్టోరీ. అదే అంతర్జాతీయ మ్యాచ్లకు వచ్చేసరికి టీమిండియా ఆడతీరు ఎలా ఉంటుందో మరోసారి ప్రూవ్ అయింది. ఫస్ట్ మ్యాచ్లో ఐర్లాండ్ చేతిలో ఓడిపోయాం. ఓకే, ఇప్పటికిప్పుడు ఐర్లాండ్ పిచ్లపై కుర్రాళ్ళు అద్భుతాలు చేయలేరు, ఓడిపోయింది అనుకోవచ్చు. సెకండ్ T20 మ్యాచ్కు అంతా కుదురుకుంటుంది, గెలుస్తారు, ఐర్లాండ్ను ఈజీగా ఓడిస్తారు, సిరీస్ గెలవకపోయినా కనీసం సిరీస్ను డ్రా చేస్తారు అనుకుని ఉంటారు మనలాంటి అభిమానులందరూ. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. ఫలితం మాత్రం సేమ్. కాకపోతే ఈసారి కాస్త పోరాడారు, కానీ ఓటమి మాత్రం తప్పలేదు. ఒక్క పరుగు తేడాతో ఐర్లాండ్ చేతిలో ఓడిపోయింది. అసలు ఈ ఓటమిని ఎలా అభివర్ణించాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే బౌలింగ్లో కాస్త బెటర్గా రాణించిన బ్యాటింగ్లో మరోసారి ఘోరంగా ప్రారంభించారు మన బ్యాట్స్మెన్లు. లాస్ట్ మ్యాచ్లో సంజు శాంసన్ తొందరగా అవుట్ అయిపోతే ఈసారి ఫస్ట్ బాల్కే డకౌట్ అయిపోయాడు. ఆ తర్వాత లాస్ట్ మ్యాచ్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన అభిషేక్ శర్మ కూడా ఈ మ్యాచ్లో ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్ 4వ బంతికే డకౌట్. దీంతో ఫస్ట్ ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయింది టీమిండియా. అసలు ఏ దశలో కూడా చేంజ్ చేసేలా కనిపించలేదు. ఐపీఎల్లో ప్రతి టీంలోనూ ఒకరిద్దరు బ్యాట్స్మెన్లు ఇండియా యంగ్ ప్లేయర్లే అద్భుతంగా ఆడేవాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక్క బ్యాట్స్మెన్ కూడా కనీసం బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసినట్టు కనిపించలేదు. తిలక్ వర్మ 55 పరుగులు చేశాడు, కానీ చాలా ఓపిక్గా ఆడి వికెట్లు కోల్పోతుంటే 50 రన్స్ కొట్టాడు. కానీ ఇది కూడా టీమిండియాను గెలిపించలేకపోయింది. చివర్లో హర్షిత్ రాణా అండ్ ప్రిన్స్ యాదవ్ సిక్సర్, 2 4లు కొట్టడంతోనే టీమిండియా ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. లేదంటే కనీసం 20-30 పరుగుల తేడాతో ఈ మ్యాచ్ కూడా ఓడిపోయే పరిస్థితి నెలకొనేలా ఉండేది. టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ రాస్ అదిర్ మొదట్లో 2 సిక్సర్లు, 1 4తో 7 బంతుల్లోనే 16 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఓపెనర్ ఇద్దరు తొందరగానే అవుట్ అయ్యారు. తర్వాత కూడా స్కోర్ చాలా స్లోగా అయింది. హ్యారీ టెక్టర్ 47 బంతులను ఫేస్ చేసి 53 పరుగులే చేశాడు, 5 4లు, 1 సిక్సర్తో. కానీ చివరిలో కాస్త రన్స్ వచ్చాయి. బెంజమిన్ కల్జ్ 23 బంతుల్లో 3 4లు, 2 సిక్సర్లతో 37 పరుగులు చేయడంతో ఈ మాత్రం స్కోర్ అయినా చేసింది ఐర్లాండ్ జట్టు. హర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీశాడు. ప్రిన్స్ యాదవ్ ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పటికీ అద్భుతమైన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. తన 4 ఓవర్ల స్పెల్లో జస్ట్ 22 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీస్తే, హర్షిత్ రాణా కూడా కంట్రోల్గా బౌలింగ్ వేసి 3 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. మిగతా బౌలర్లు పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయారు. అక్షర్ పటేల్ 4 ఓవర్లు బౌలింగ్ వేస్తే 28 పరుగులు ఇచ్చి 1 వికెట్ కూడా తీయలేకపోయాడు. ఎకానమికల్గా బెటర్గా ఉన్న వికెట్లు తీయలేకపోయాడు. అటు ఫస్ట్ మ్యాచ్ ఆడిన సూర్యాంష్ హెగ్డే ఆల్రౌండర్ 2 ఓవర్లు బౌలింగ్ వేసి 25 పరుగులు ఇచ్చుకున్నాడు. ఎకానమీ 12.5 పైగానే వికెట్లు కూడా తీయలేకపోయాడు. తర్వాత బ్యాటింగ్లోనూ హెగ్డే పూర్తిగా డిసప్పాయింట్ చేశాడు. అసలు వచ్చిన అవకాశాన్ని ఏమాత్రం యూజ్ చేసుకోలేకపోయినాడు. 5 బంతుల్లో 1 పరుగు చేసి అవుట్ అయిపోయాడు. నిజానికి తన మీదే చివరిలో కాస్త హోప్స్ ఉండేవి, ఎందుకంటే బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి, గెలిపిస్తాడేమో అని. కానీ ఎక్కడా కూడా అలాంటి ప్రయత్నం జరగలేదు. హర్షిత్ రాణా 2 4లు, 1 సిక్సర్తో 10 బంతుల్లో 21 పరుగులు చేశాడు. అలాగే చివరి బంతికి స్ట్రైక్ తీసుకున్న ప్రిన్స్ యాదవ్ చివరి బంతికి ఆడింది 1 బంతైనా 6 కొట్టడంతో 1 పరుగు తేడాతో టీమిండియా ఓడిపోయింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఆడతీరు ఏమాత్రం ఎక్కడా కూడా అద్భుతం అనిపించలేదు, మరి సాదాసీదాగా కొనసాగింది. ఇదిలా ఉంటే సూపర్ ఫామ్లో ఉన్న సూర్యవంశీని ఈ మ్యాచ్లో కూడా ఎందుకు తీసుకోలేదంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఫస్ట్ మ్యాచ్లో సంజు శాంసన్ ఫెయిల్ అయ్యాడు. ఒకవేళ ఫెయిల్ అయ్యాడు పక్కన పెట్టడం అనే కాకుండా ఒక మ్యాచ్కి రెస్ట్ ఇచ్చి సూర్యవంశీకి అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. నిజంగా ఇది టీం కోచ్ అండ్ మేనేజ్మెంట్పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఐర్లాండ్ చేతిలో 2 వరుస ఓటముల పట్ల.